పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఏకవార్షిక పశుగ్రాసాలని కలిపి సాగు చేసుకోవాలి. అంతర పంటలుగా కానీ లేదంటే పంట మార్పిడి ద్వారా కానీ మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బహువార్షిక పంటలు మరియు చూసినట్టయితే మనకు హైబ్రిడ్ నేపియర్ అని, ఎడ్జ్ రూసర్ అని, అదేవిధంగా నేపియర్ గ్రాస్ అని, అదేవిధంగా గినియా గ్రాస్ అని ఇలాంటి గడ్డి వాటిలలో మనం ఒక 3 సార్లకి లేదా 4 సార్లకి రెండు వరుసలు మనం ఏకవార్షిక పంటల్ని ఈ తృణధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, మొక్కజొన్న, జొన్న కానీ, బొబ్బెర కానీ, సజ్జ కానీ, అదేవిధంగా లూసర్ని కానీ ఇలాంటి పంటల్ని మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. లేదంటే పంట మార్పిడిగా వేసుకోవచ్చు. లేదంటే ఒక సగభాగము ఈ గడ్డి జాతి కానీ తృణధాన్యాలు వేసుకున్నట్లయితే, ఒక భాగము పప్పు ధాన్య పంటలు వేసుకున్నట్లయితే, అంటే మనకు సంవత్సరం మొత్తం కూడా అంటే మనకున్న పశు సంపదను బట్టి మనం బేరీజ్ చేసుకొని మనం విస్తీర్ణము కేటాయించుకున్నట్లయితే మనకి సంవత్సరం మొత్తం కూడా ఈ పచ్చి మేతని మనం పశువులకు అందియచ్చు. దాంతోపాటు ఈ పచ్చి మేతని మనము పక్క రైతులు కూడా మనం అమ్ముకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ఏకవార్షికాలు కానీ, ఈ బహువార్షికాలు కానీ కలిపి సాగు చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా మనం పచ్చి మేతను అందియచ్చు. దీనితో పాటు మనకి వానాకాలంలో పండించిన పచ్చి మేతలో ఏదైనా మనకి సరిపోను ఎక్కువగా ఉందనుకుంటే దాన్ని మనం సైలేజ్ రూపంలో కూడా దాచుకున్నట్లయితే, అంటే మామిడి గడ్డి రూపంలో దాచుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే మనకి కొరత ఉందో అప్పుడు ఈ పచ్చిగడ్డిని మనం ఇతర పచ్చిగడ్డితో కానీ, ఎండిగడ్డితో కానీ, లేదంటే ఏదైనా మినరల్ మిక్చర్స్తో కానీ కలుపుకొని మనం ఈ మామిడి గడ్డిని ఇచ్చుకున్నట్లయితే మన దిగుబడి అనేది సంవత్సరం మొత్తం కూడా తగ్గకుండా కంటిన్యూగా రైతుకి మేలు జరుగుతుంది.